ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో స్వామివారి గో సంరక్షణశాలలో ఆవులు వేసవి ఎండలకు అల్లాడుతున్నాయి. గోశాలలో సుమారు 300కు పైగా ఆవులు రేకుల షెడ్లలో ఉన్నాయి. గోవులు ఉక్కపోతకు గురవకుండా దేవస్థానం అధికారులు గతంలో ఫ్యాన్లు ఏర్పాటు చేసి రేకులపై కూలింగ్ పెయింట్ వేసేవారు. ప్రస్తుతం ఫ్యాన్లు తుప్పుపట్టి పనిచేయటం లేదని సిబ్బంది తెలిపారు. గోవులను చల్లని వాతావరణంలో ఉంచకపోతే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. గోవుల సంరక్షణకు అధికారులు కనీస సౌకర్యాలను కల్పించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. వెంకటబాబు దర్శనం చేసుకుని గోశాలను కూడా సందర్శించాను. చూస్తే ఫ్యాన్లు సరిగ్గా పనిచేయట్లేదు. వచ్చేది వేసవకాలం కదా, అది కూల్ పెయింట్ అది వేసి ఫ్యాన్ అన్ని సక్రమంగా పెడితే గోవులకు చాలా మంచిదండి. ఫ్యాన్లు చాలా తిరగట్లేదండి. చెట్లు కూడా మంచి చెట్లు పెంచుకుంటే మంచిది, కొంచెం వేడిని తట్టుకుంటాయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి సుమారు 350 ఆవులు కలిగి ఉన్న ఈ గోశాలలో గోవులకి కొంచెం వేసవి ఎద్దడిని నిమిత్తం వచ్చి అక్కడ రేకులకి అవి కూడా హీట్ అది ఇది వేసవి తాపడం, వేసవి కొంచెం ఇబ్బందిగా ఉందని మా దృష్టికి రావడం జరిగింది. దీని మీద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని మేము దానిపైన ఫ్యాన్లు, అలాగే కూల్ పెయింట్లు, అలాగే చల్లదనాని కోసం తగిన ఏర్పాట్లన్నీ కూడా ఇమీడియట్గా చేయవలసిందిగా వాళ్ళని కోరటం, అలాగే నేను మామూలు ప్రత్యక్షంగా కూడా ఎలక్ట్రికల్ వారిని కూడా మేము ఆదేశించడం కూడా జరిగింది.